హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నాగజ్యోతి. లైనింగ్ బ్లౌజు ఫాస్ట్గా అవ్వాలి అంటే చిన్న చిన్న మార్పులు అయితే చేయండి. చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్ కుట్టేస్తారండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఇలా తీసుకోండి. బ్యాక్ పార్ట్ మీరు ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసి ఉంచుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ క్లాత్కి చివరన మంచి వైపు పైకుండి లోపల వైపుకి చిన్న కూర స్టిచ్ లాగా ఇలా కొంచెం మడత పెట్టుకోండి. ఆ మడత పెట్టుకున్న ఆ పీస్ తీసుకొని ఇలా లైనింగ్ క్లాత్ మీద మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ మీద ఒరిజినల్ క్లాత్ ఇలా పెట్టి స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఎక్కడా కూడా ఖర్చు అనేది బయటకు కనిపించదండి. ఫాస్ట్గా ఒక్క కుట్టుతో అయిపోతుంది అన్నమాట. ఇలా చిన్న చిన్న మార్పులు ఇంకా చాలా ఉన్నాయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. చాలా ఫాస్ట్గా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ వరకు ఖర్చు ఉందో చూసుకొని అక్కడ వరకు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా నీట్గా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పి షోల్డర్కి మిడిల్లో పట్టుకుని ఇలా నడుము దగ్గర కూడా ఇలా మిడిల్లో పట్టుకుని ఇప్పుడు డాట్ లాక్కోవాలి. ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలండి డాట్ కోసం. ఇప్పుడు ఇటువైపు కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకొని సెకండ్ డాట్ కూడా స్టిచ్ చేయాలి. ఎప్పుడైనా సరే కుట్టు వేసాక కొంచెం దూరంగానే కట్ చేయండి. దారం అనేది మరీ దగ్గరికి కట్ చేయకోకండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో డాట్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా పార్ట్స్ ముందే సెట్ చేసుకోవాలండి. సెట్ చేసాం కదా, ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా సెట్ చేసి పెట్టుకోండి. మీరు ఇక్కడ చూసారా, ఒక పార్ట్కి నెక్ పై వైపుకు పెట్టామంటే ఒక పార్ట్కి నెక్ కింద వైపుకు పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే రెండు పార్ట్స్ ఒకే వైపు రాకుండా ఉంటాయి. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా అటాచ్ చేసుకోవాలి. నీట్గా ముడతలు అనేవి రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు రెండు పార్ట్స్ని ఇలా ఈక్వల్గా పెట్టండి. ఈక్వల్గా పెట్టి ఫస్ట్ కాజల్ పట్టి వైపు కాకుండా ఉక్సులు పట్టి పార్ట్ తీసుకోండి. ఉక్సులు పట్టి పార్ట్ తీసుకొని ఇలా మిడిల్ డాట్ వరకు ఫోల్డ్ చేసుకుని
మనం స్టిచ్ చేసే పార్ట్కి ఒక పావించుతో చిన్న మార్క్ చేసుకుని ఉక్సుల దగ్గర నుంచి మిడిల్ డాట్ వరకు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఆ పావించు దగ్గర నుంచి మార్క్ చేసుకుని ఇప్పుడు మీకు చెస్ట్ లూజ్ ఎంత ఉంది అనేది ఒకసారి టేప్ తీసుకుని ఆది బ్లౌజ్కి చెక్ చేసుకోండి. నాకు 2 ఇంచెస్ వచ్చిందండి. నేను 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండిటికి టక్స్ ఇచ్చేసుకొని ఒక పార్ట్ తీసుకొని డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండు టక్స్ని ఈక్వల్గా పెట్టి క్రాస్గా డాట్ అనేది స్టిచ్ చేయాలండి. ఫస్ట్ ఈ డాట్ ఎక్కడ వరకు ఉందనేది ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి ఉంటుంది కదా ఆ పార్ట్ వైపు ఇలా మిడిల్ డాట్ ఎంత ఉందనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని చిన్న మార్క్ చేసుకొని అక్కడ వరకు ఇలా లైన్ గీసిన తర్వాత ఆ లైన్ మీదే స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపు కూడా ఇలా మిడిల్లో పట్టుకొని ఒక పాదం గ్యాప్తో ఒక పావించు మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఈ డాట్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ కూడా చిన్న మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ కూడా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసి ఆ లైన్ మీదే స్టిచ్ వేయండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఆమ్ రౌండ్ వైపు కూడా ఒక డాట్ లాగాలి కదా, ఆ డాట్ని మిడిల్ డాట్కి స్ట్రైట్గా ఉండేలా చూసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఆ డాట్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఒక పాదం గ్యాప్తో దీన్ని కూడా క్రాస్గా ఒక లైన్ గీసి ఆ లైన్ మీద స్టిచ్ వేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో డాట్స్. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే డాట్స్ లాక్కోవాలి. ఇప్పుడు సెకండ్ పార్ట్కి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఆల్రెడీ మనం ఒక పార్ట్ స్టిచ్ చేసాం కాబట్టి ఆ పార్ట్ ప్రకారం దాని ఆధారంగా కొలతలు తీసుకోవచ్చు. డాట్స్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకోండి. క్రాస్ బెల్ట్ వచ్చేసి మీకు క్లాత్ ఎక్కువ ఉంటే ఇట్లాగా ఫోల్డ్ చేసేయండి, డబుల్ ఫోల్డ్ చేయండి. క్లాత్ కొంచెం సరిపోలేదు అన్నట్టుగా ఉంటే హాఫ్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని సెకండ్ క్రాస్ బెల్ట్ కూడా ఇలానే యాజ్ ఇట్ ఈజ్గా. ఇప్పుడు పెద్దగా ఉన్న వైపు నేను ఒక ఇంటూ మార్క్ పెట్టుకుంటున్నానండి గుర్తు కోసం. ఫస్ట్ పార్ట్ ఆ ఇంటూ మార్క్ పెట్టింది ఇందాక కింద వైపుకి పెట్టి స్టిచ్ చేశానండి. ఇప్పుడు పై వైపుకి పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇలా డిఫరెంట్గా కుట్టుకోవాలన్నమాట, లేకపోతే రెండు పార్ట్స్ ఒకే వైపు వస్తాయి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా మూలన క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అక్కడ మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ డ్రా దగ్గర నుంచి ఇలా ఈ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు మిడిల్ డాట్ ఉంది కదా, ఈ మిడిల్ డాట్ని కొంచెం ఫోల్డ్ చేసి మీ వైపు ఉండేలా చూసుకొని స్టిచ్ వేయండి. ఇప్పుడు రివర్స్ చేసేసి ఖర్చు పై వైపుకు ఉండేలా చూసుకొని పైన ఇంకొక స్టిచ్ వేయండి. ఆ స్టిచ్ క్రాస్ బెల్ట్ మీద పడకూడదండి, పైన పార్ట్కి పడాలన్నమాట స్టిచ్. ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. సెకండ్ పార్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, సమానంగా ఉంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా సైడ్ జాయింట్స్ వైపు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి కూడా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసినప్పుడు నెక్ పీస్ ఉంది కదా, ఆ నెక్ పీస్ని మిడిల్లో కట్ చేసి ఇలా ఉక్సులు పట్టి కాజాల పట్టి కింద వేసుకోవాలి. ఒరిజినల్ వైపు పైకి పెట్టుకుని ఒక పార్ట్కి స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పై వైపుకి పెట్టుకొని ఇంకొక పార్ట్కి స్టిచ్ చేస్తున్నాను అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని ఇలా రెండు ఒకసారి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు రివర్స్ చేసి పైన ఇంకొక స్టిచ్ వేసేసి ఇది ఉక్సులు పట్టీ కోసం అండి. ఇలా ఫోల్డ్ చేసి మూడో ఫోల్డింగ్కి స్టిచ్ వేసుకోండి. చివరన రఫ్ లాగండి, అప్పుడు ఊడకుండా ఉంటుందన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి రెండో ఫోల్డింగ్కి స్టిచ్ వేసేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి పక్కనే ఇంకొక పాదం గ్యాప్తో స్టిచ్ వేయాలి. ఇప్పుడు రెండు పార్ట్స్ని ఇలా ఉక్సులు పట్టి కాజాలు పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్స్ మీద వేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేయాలండి షోల్డర్స్కి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు నేను పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్రెడ్ పైపింగ్ చేస్తున్నానండి. దీనికోసం నేను శారీలో బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చింది, అందుకనే నేను నెక్ కూడా పైపింగ్ గోల్డ్ కలర్ క్లాత్తో వేద్దామని గోల్డ్ కలర్ క్లాత్ 1.5 ఇంచ్తో కట్ చేసుకున్నాను. ఇప్పుడు చివరన కొంచెం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఒక పాదం గ్యాప్ ఉంచండి, ఒక పాదం గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలండి. నీట్గా వేసుకోవాలండి. పైపింగ్ అనేది నీట్గా ఉంటే మనకు కస్టమర్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. పైపింగ్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా థ్రెడ్ కింద వైపుకి పెట్టుకోండి. పెట్టి ఇలా ఖర్చుని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నీట్గా పైపింగ్ చేసుకోవాలండి. ఇలా పైపింగ్ చేసుకుని చివరన రఫ్ లాక్కోవాలి. ఇలా రఫ్ చేసేసి
కట్ చేసేసుకోవాలన్నమాట థ్రెడ్. రివర్స్ చేసేసి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒక పాదం గ్యాప్తో ఫోల్డ్ చేసేసి పక్కనే ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా పక్కన ఒక పాదం గ్యాప్తో స్టిచ్ వేసేసుకొని చివరన రఫ్ లాగండి. ఇలా రఫ్ చేసేసి కట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో పైపింగ్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందని చెప్పి నేను పైపింగ్ అయితే వేయట్లేదు. హ్యాండ్స్కి ఎక్కడి వరకు అయితే ఫోల్డింగ్ చేయాలనుకుంటున్నామో అక్కడ వరకు ఇలా ఒకసారి ఫోల్డ్ చేసేసి నెయిల్తో రఫ్ చేసేయండి. ఇలా రఫ్ చేసేసి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, ఒరిజినల్ క్లాత్కి కోరాస్ ఉన్నాయండి. దీనికి దారాలు బయటకు రావన్నమాట. దారాలు బయటకు వచ్చేవైతే కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ వేసేసుకోండి. ఒక్క కుట్టుతోనే అయిపోతుందండి. అది వేరేలా స్టిచ్ చేసాము అంటే 2-3 కుట్లు వేయాలన్నమాట. ఇప్పుడు ఖర్చు ఎక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడికి ఇలా ఫోల్డ్ చేసేయండి. వీడియోలో చూపించాను కదా అలా ఫోల్డ్ చేసేసి చుట్టూ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకోండి. ఇలా అటాచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ సైడ్స్ వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయకండి. ఒకసారి మీకు సైడ్ జాయింట్స్ ఏమైనా పడినా అది యూజ్ అవుతుంది అనమాట కట్ చేసుకోకుండా ఉంటే. ఇలా మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసి ఆ మిడిల్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇటు చివరన 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని రౌండ్ తిరిగిన దగ్గర మిడిల్లో ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని ఈ 3 మార్క్స్ని కలుపుతూ ఇలా ఎస్ అనే షేప్ వచ్చేలా చూసుకోండి. ఈ షేప్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. హ్యాండ్స్కి లోతు తీస్తున్నానండి నేను. ముందే హ్యాండ్స్కి లోతు తీసామంటే 2 పార్ట్స్ ఒకే వైపు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నేను ఇలా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసిన తర్వాత లోతు తీసుకుంటానన్నమాట. ఇలా లోతు తీసిన వైపు ఫ్రంట్ పార్ట్ వైపు వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మీ వైపు స్టిచ్ చేసుకుని దాన్ని రివర్స్ చేసి పైన ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ వేసి ఇప్పుడు అటుపక్కన కూడా ఇలా మీ వైపు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా స్టిచ్ చేసి రివర్స్ చేసి పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుని సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఆది బ్లౌజ్ హ్యాండ్ చూసుకోండి. బ్యాక్ పార్ట్ వైపు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఉండే వైపు ఫ్రంట్ పార్ట్ ఇలా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని అక్కడికి ఒక మార్క్ చేసుకుని చిన్నగా రఫ్ లాక్కోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ లూజ్ కొలుచుకోవాలి. లూజ్ కోసం ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టి ఖర్చు దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ వరకు లూజ్ ఎంత ఉందనేది ఇలా చెక్ చేసుకొని చిన్న మార్క్ చేసుకోండి. ఆ మార్క్ దగ్గరికి స్ట్రైట్గా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుని ఆ లైన్ మీద స్టిచ్ వేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్లో ఉన్న డాట్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకొని ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని అటువైపు కూడా చిన్న మార్క్ చేసుకోండి.
ఇలా మార్క్ చేసుకుని ఉక్సులు పట్టీ వైపు ఉక్సులు పట్టి, కాజాల పట్టీ వైపు కాజాల పట్టీ మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఉక్సులు పట్టీ వైపు మార్క్ చేసుకుంటున్నాను. లెంత్ ఎంత ఉంది అనేది ఇలా మార్క్ చేసుకుని ఈ 2 మార్క్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసి ఆ లైన్ మీద స్టిచ్ వేయాలి. చివరన రఫ్ లాగేసి రివర్స్ చేసి చివర స్టిచ్ ఫస్ట్ చివరి నుండి స్టిచ్ ఒకటి వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా అటువైపు కూడా హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసేసి లూజ్ ఎంత ఉందో చూసి చెక్ చేసుకుని మార్క్ చేసుకుని రఫ్ లాగండి. ఇలా ఆమ్ రౌండ్ ఫ్రంట్ వైపు ఇప్పుడు మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వైపు ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని చిన్న మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. ఇందాక మనం చిన్న మార్క్ చేసుకున్నాం కదా నడుము లూజు. ఇప్పుడు కాజాల పట్టీ వైపు కాజాల పట్టీ ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని చిన్న మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ 2 మార్క్స్ని కలుపుతూ స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. రివర్స్ చేసేసి చివరన ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా స్టిచ్ వేసి ఆది బ్లౌజు ఇప్పుడు మనం స్టిచ్ చేసిన బ్లౌజు సమానంగా ఉందో లేదో చూసుకొని అప్పుడు తర్వాత ఈ ఎక్స్ట్రా కుట్లన్నీ వేసేసుకోవాలి. చూసారు కదా సమానంగా వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రా కుట్లని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరే చూడండి. చాలా నీట్గా ఎక్కడ ముడతలు అనేవి లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఎప్పుడు ఒకేలా స్టిచ్ చేయకుండా ఇలా చిన్న చిన్న మార్పులు చేసి బ్లౌజ్ని ఫాస్ట్గా కుట్టడం నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.